హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెన్న ఎలా చేయాలో చూద్దామండి. వెన్నతో నెయ్యి కాచుకుంటాం కదా, పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ తీసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 డేస్ కానీ 15 డేస్ కానీ ఉంచుకోవాలండి. అది తీసేసి ఇదిగో ఇలా వెన్న చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని వెన్న చేసి కాచుకుంటే నెయ్యి వస్తుంది. మన ఇంట్లో నెయ్యి మనకి ఎంతో మంచిది కదండి. ఇదిగో ఇలా తీసాను నేను వెన్న, ఇలా తీసాను. ఈ వెన్న చేసిన మిక్సర్ కూడా వేడి వాటర్తో కడుక్కోవాలండి, నీట్గా పోతుంది. హాట్ వాటర్ పోయాలి. చూడండి ఎంత నీట్గా పోయిందో. వీటిని కూడా మీరు ఉపయోగించండి నీట్గా. ఇప్పుడు ఈ వెన్నని చన్నీళ్ళతో కడగాలండి. ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆ నీళ్ళని వంపేసేయాలి. అప్పుడు తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటే మనకి నెయ్యి కాగుతూ ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి కాగేది కూడా మీకు చూపిస్తాను. స్టవ్ మీద పెట్టేశానండి, నెయ్యి తయారవుతుంది. వెన్న పెట్టేశాను, వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఒక 15-20 మినిట్స్లో అవుతుందండి. ఈ వెన్న తీసిన తర్వాత కడిగితే తొందరగా నెయ్యి అవుతుందండి. కొంచెం కడగకపోతే తొందరగా అవ్వదు నెయ్యి. ఓకేనండి, చూడండి నెయ్యి రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో నెయ్యి అయిపోతుంది. అయిపోయింది నెయ్యి. ఈ నెయ్యి బంద్ చేసిన తర్వాత కాగిన తర్వాత అండి, స్టవ్ ఆపిన తర్వాత ఒక తమలపాకు వేయాలండి. తమలపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది. మంచి కమ్మనైన నెయ్యి, మన ఇంటి నెయ్యి ఎంత బాగుంటుంది కదండి. ఓకేనా, నెయ్యి వడగట్టానండి. చూడండి ఎంత బాగుందో, నెయ్యి కమ్మగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్.